కుదిరిలోపే పెట్టాలి. ఒక పక్క సజావుగా ఆ రాళ్ళ తయారీ, ఎందుకంటే మన నల్లరాతి కట్టడం కాబట్టి ఆ రాళ్ళ తయారీ చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఈలోపు మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దరిమిల నేను కూడా ఆ తీర్పుని ప్రభుత్వాలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది అని పదే పదే చెప్తున్న దరిమిల మిస్గైడ్ చేయటానికి ఆడెవడో అజయ్ గాడ్ అని చెప్పి ఒకడు, అతను ఇట్ డజంట్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ, అతను ఏదో బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. అలాగే ఇంకా చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చర్చని వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి దెబ్బ పడుతుందని చెప్పి టార్గెట్ అమాయకులైన మరి చాలామందిని టార్గెట్ చేస్తున్నారు. అది ఆ వ్యాపారం దెబ్బతింటుందేమో, దశంభాగాలకి దెబ్బ పడుతుందన్న ఒక భయంతో ఈ నాన్ షెడ్యూల్ కాస్ట్ పాస్టర్స్ కొద్దిమంది చాలా ఎక్కువగా, ఇస్మాయిల్ అని ఒకడు ఉన్నాడు ఇక్కడ, మరి అతను ముస్లిం, సో అతనికి ఈ రిజర్వేషన్లో ఎటు తిరిగి అప్లికబుల్ కాదు. సో కాదు కాబట్టి ఎక్కడున్నా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. ఆ మధ్యన మరి కొన్ని అక్రమ కట్టడాలని మరి ప్రజల అనుమతితోటే తీసేసినప్పుడు ఏదో సెల్ ఫోన్ టవరు ఎక్కాడు, వదిలేయండి ఆడే పోతాడంటే వదిలేసేటప్పటికి ఆడే దిగి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అతని మీద రౌడీ షీటర్ కూడా ఉంది. వాళ్ళు చెప్పే మాటలు ఒక మీ రిజర్వేషన్కి సంబంధం లేకుండా మీకున్న రిజర్వేషన్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడే అన్య కులస్తుల, అంటే షెడ్యూల్ కాస్ట్ లిస్టులో లేని కులస్తుల మాటలు విని చచ్చా అదేం కాదు, మతం మారినంత మాత్రాన కులం పోదు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి దారుణమైన దగ చేసే వాళ్ళకి మరి ఇప్పుడు కనువిప్పు కలిగే విధంగా ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా పైత్యం ఎక్కువైపోయే వాళ్ళకి చూసారా చంద్రబాబు గారు, మీరు చూసారా ఏమిటండి ఇతను ఎలా మాట్లాడతాడు, ఎందుకు సహిస్తున్నారు మీరు అని చెప్పి పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వీళ్ళు ఏదో తింగర ప్రయత్నాలు చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అరే జోకర్స్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం నేరం, రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడటం న్యాయం. నేను చెప్పింది ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించాలి అని చెప్తున్నాను. కనుక ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి మద్దతు ఇచ్చేవారిని మద్దతే ఇస్తారు తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగదమ్మా, అది అవ్వదమ్మా, అది తెలుసుకొని మంచిది, అది తెలుసుకుంటే బాగుంటుంది. మొన్న రావులపాలెంలో దళిత క్రైస్తవులు అని 1000 మందో 2000 మందో ఉంటారు, బాగానే పోగేశారు. వాళ్ళు తీవ్రమైన నినాదాలు చేసి జై భీమ్ అని అంటూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి, అలాగే ఈ సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయాలి. అరే అసలు మీకు అసలు చిప్పు దొబ్బిందా? సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయడం ఏంట్రా బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? 1950 ఆర్డర్ని రద్దు చేయాలా? రాజ్యాంగంలోనే ఉంది. 1935 బ్రిటిష్ పరిపాలనలో ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 మోరార్లెస్ మనం మాట్లాడుకునే
మన రాజ్యాంగం 30% ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935. దానికి కొన్ని ఎడిషన్లు, 300 మంది సభ్యులు, మరొక కమిటీని అంబేద్కర్ గారు హెడ్ చేశారు. మరి ఆయనే అసలు అంబేద్కర్ గారికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు, ఆయన బుద్ధిజం తీసుకున్నారు. ఐ వుడ్ నెవర్ బీ ఏ క్రిస్టియన్, పాశ్చాత్య మతాల్ని నేను అంగీకరించను అని చెప్పి అంబేద్కర్ గారు అన్నారు. ఆయన రాజ్యాంగంలోనే ఈ రిజర్వేషన్స్ గురించి ఇలాగా క్రిస్టియానిటీ తీసుకుంటే ఇది చెల్లదు అన్నారు. ఐరనీ ఏంటంటే ఆయన ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న మతానికి సంబంధం లేదు, ఆయన ఎడిట్ చేసిన రాజ్యాంగం, ఆయన పొందుపరిచిన అంశాలు, ఎందుకంటే ఎడిటింగ్లో ఏది ఉంచాలి ఏం తీయాలి అనేది ఆయన చేసింది. ఆయన ఎడిట్ చేసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంచిన దాన్ని రద్దు చేయాలి అంటూ జై భీమ్ అంటాం అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జై భీమ్ అంటున్నారు, ఆయన రాజ్యాంగం రద్దు చేయాలంటున్నారు. అంటే సవరణ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది అనేది క్లియర్గా ఇచ్చింది, కానీ వీళ్ళు ఎలా చేయడంలో గవర్నమెంట్ నుంచి ఏమన్నా వాళ్ళు వస్తారని ఆశిస్తున్నారంటారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో చేసిన చట్టానికి ఎటువంటి సంబంధం లేదు. అసెంబ్లీలో మేము చేసిన చట్టాన్ని బెజవాడ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి రద్దు చేయగలరా? చేయగలరా? మరి ఇది అంతే. పార్లమెంట్ చేసిన చట్టాన్ని పార్లమెంటే దాన్ని సవరించగలదు. అన్ని చట్టాలు కూడా చట్ట సవరణ పెట్టినంత మాత్రాన, రాజ్యాంగ సవరణ పెట్టినంత మాత్రాన అయిపోతుందని కూడా లేదు. మొన్ననే మనం చూసాం. దానికి రాజ్యాంగ సవరణ అంటే 2/3 మెజారిటీ కావాలి. సో ఇదేమి ఎవరో ఒకళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నంత మాత్రాన ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ మరి చాలామంది ప్రజలకు అర్థమైంది, మరి కొద్దిమంది అర్థమైనా కూడా అర్థం నటిస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, కులము లేని ఒక గొప్ప మతం క్రైస్తవం. అటువంటి కులం లేని మతంలోకి ఈ కుల వ్యవస్థకి నాకు సరిపడటం లేదు అని చెప్పి